జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనకింక ఏ ఎదురు లేదు, ఏ బెదురు లేదు. మీ అమ్మ తోడు. ఆ తిరిగే లేదు. మీరా చప్పట్లు చరుస్తూ వస్తున్నారు? అయినా మీరెలా అయినా తోపులేహే అని చెప్పడానికా? అలా అనిపిస్తుందా మామా? ఏ మిమ్మల్ని తోసేయబోతున్నామని కూడా అనుకోవచ్చు కదా. అది మీ తరంలోనే కాదు, ఏ తరంలోనూ కాదులేవయ్యా మీ అమ్మ తోడు. ఏంటో అంత ఓవర్ కాన్ఫిడెంట్. ఏమో మా ఆయనే మా కాన్ఫిడెంట్. భూపతి ఏం పీకాడు? మీరు ఏమైతే పీకామనుకుంటున్నారో అవే అల్లుడు. ఏంటి మొహాలు మారుతున్నాయి? అదే నిన్న మీరు డాక్టర్లలా మారువేషంలో వచ్చి DNA టెస్ట్కి తీసుకున్నారు కదా, అవే. మీకు తెలియంది ఏంటంటే ఆ రిపోర్ట్స్ సిస్టము ఏమీ లేకుండా తగలెట్టేశా. ఎలా ఉంది దెబ్బ? ఎప్పుడు గెలిచేది నేనే కదా అని ప్రతిసారి గెలిచేస్తాం అనుకుంటే బోల్తా పడతావు అక్షరా. పడ్డావు. ఈసారి గెలుపు నాది. ఈ గెలుపు నాది. నవ్వుతున్నారేంటి? ఇంకేమి చేయలేరనా? పిచ్చి మొహల్లారా, ముందే చెప్తే గుండాకి చేస్తారని చిన్న గ్యాప్ ఇచ్చాను. అంటే నీ గాలి టీమ్మేటు శృతి చెప్పిందని నాకు తెలుసు మామా. నైట్ హాస్పిటల్కి వచ్చింది కూడా నాకు తెలుసు. సెక్యూరిటీకి నువ్వు మత్తు పెట్టి పడుకోబెట్టింది కూడా నాకు తెలుసు. రిపోర్ట్స్ డేటా తీసుకెళ్లి కాల్చారని కూడా తెలుసు. తెలుసు. తెలిస్తే ఇప్పుడు ఏం చేస్తారు? నీకు మళ్ళీ తెలియని విషయం ఏంటంటే అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లేవనుకుని వచ్చారు, కనబడకుండా సెట్ చేశాం. నేను నమ్ము మీ అమ్మ తోడు. నువ్వెవరివే నన్ను అడగడానికి? బరి తెగించి నా భర్తతో తిరుగుతున్నావు. నువ్వు నాకు చెప్తున్నావా? శృతి, మాటలు మర్యాదగా రాని. మర్యాదలు బుద్ధులు లేనోళ్ళకి నేర్పక్షరా, నాకు కాదు. ఏయ్, నీకు లేవని ఎవరికీ లేవని అనుకోకు. ఆహా, ఉంటే భార్యని నేనుండగా దీంతో ఎందుకు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు? మీరు చేస్తుంది కరెక్టా బావగారు? ఒసేయ్, నీకు ఆల్రెడీ చెప్పాను, మా మధ్య నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఇంకొక్కసారి తన గురించి తప్పుగా మాట్లాడావనుకో, నాలుక చీరేస్తాను. జాగ్రత్త. నన్ను బెదిరిస్తున్నావు గాని మీ వరుసలు మార్చుకోము అంటున్నారా? అదే మీరు తప్పు చేస్తున్నారని నిరూపిస్తుంది. పచ్చ కామర్లోలకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని
నువ్వు నిరూపిస్తున్నావు. మీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేది మీకు మంచిగానే కనిపిస్తుంది. భార్యని నేనుండగా భర్త మరొకరితో తిరగడం సబబు కాదు. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను భార్య భార్య అని తెగ గింజుకుంటున్నావు. నీ బ్రతుక్కి ఎప్పుడైనా ఏ రోజైనా ఏ క్షణమైనా రామారావుకి భార్యగా అసలు ఉన్నావా నువ్వు? ఎప్పుడు రామారావుని తప్పించాలా, ఎప్పుడు ఆస్తిని లాక్కోవాలనే కదా నువ్వు ఉన్నావు. మీరు మాట్లాడకండి బావగారు. అసలు నాకు పెళ్లి చేసిందే మీరు. కోరుకుంది నువ్వు. మీరలా క్రియేట్ చేశారు. తాళి కట్టించుకోమని మేం చెప్పలేదే. ఎక్కడ నీ పెళ్లి ఆగిపోతుందో అని తొందరపడి కట్టించుకుంది నువ్వు. బలి పశువునవుతానని ఆ క్షణం నాకు తెలియదు కదా. మంచి మనసు ఉన్నవాడే గాని నీలా నేర చరిత్ర ఇంటి పేరుగా మార్చుకున్నవాడు అయితే కాదు కదా. మీరు ఎన్నైనా చెప్పండి, నాకు మాత్రం వీళ్ళు నచ్చలేదు. మరి నచ్చనప్పుడు వెంటెందుకు పడుతున్నావు? గోల్ ఎందుకు చేస్తున్నావు? నా భర్త అని ఇప్పుడు బిల్డప్లు ఎందుకు ఇస్తున్నావు? తనని బజారుకి ఇడ్చడానికా? అంటే ఇది అమాయకురాలనా మీ ఉద్దేశం? మాట తోలకు. ఇదేంటే ఇది? చంప పగులుద్ది. ఒక పక్క నాకు అన్యాయం చేస్తుంటే నేను ఇలాగే అంటాను. నువ్వింకా అదే అజ్ఞానంతో కూసావంటే నేను కూడా ఆపను. ఇది కూస్తుందండి, మీరు ఆపకండి, కోసి పారేస్తాను. వాగు, మేం కూడా అడ్డురాము. వగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.